ఇందు మూలంగా యావన్ మంది ప్రజానీకానికి తెలియజేయనిది ఏమనగా మన కమ్మసిగడంలో శ్రీ మహాలక్ష్మి తల్లి గుడి వద్ద 9/1/2025 తేదీన అనగా గురువారం ఉదయం 9:30 నూతనంగా ప్రారంభించబడుచున్న ఆది పెట్రోల్ బంక్. మా నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి మీ అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆది పెట్రోల్ బంక్. ఆది పెట్రోల్ బంక్. మా అడ్రస్ శ్రీ మహాలక్ష్మి తల్లి గుడి దగ్గర, కమ్మసిగడం జంక్షన్, రణస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. ఫోన్ 8978979711. ఏమండి మా బండపల్లి అప్పారావు గారు కూర్చోండి. వచ్చారు, అందరూ వచ్చారంటే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దేవుడు తన దాసును తన అభిషేకించి ప్రాంతాన్ని తోడుకొని వచ్చారు. ఇదొక్క వారి కుటుంబంతో చక్కని పరిచర్య కలిగిన సంతోషకరం. వారు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శక్తి గల పాదాలు కొందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, సర్వశక్తుడ, సర్వోన్నతుడ, ఆది సంభూతుడ, జీవాధిపతి, న్యాయాధిపతి, కోటి సూర్యుల తేజస్సు గలవాడ, సకల చరాచర జగత్తును సృష్టించిన మా దైవమానికి స్తోత్రం. మంచి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, అనేకమైన దైవదాస్తుల ద్వారా తండ్రి ప్రభా, చక్కటి యొక్క ప్రదేశాన్ని, చక్కని వాతావరణం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు యేసయ్యా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు క్రియలు పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినాన్ని గ్రహించగానే ఆరాధించే వేళయందు నీ అనుబంధే నీతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. శ్రావణి దొరికారు. అధర్మాన్ని అణిచెయ్యగా యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే. స్వధర్మాన్ని
ఈ పెట్రోల్ బంక్ ని ప్రారంభించుకుందాం. వాక్యం చదువుకున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండు పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పొడు నీ కొట్లలోను ప్రతిష్ఠించి ప్రారంభిస్తూ ఉంటుండగా నీ మహిమ కలిగిన సన్నిధి స్థలములోనికి రానివ్వండి. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి దేవా అనేక వేల మంది ప్రజలు ఈ స్థలములోనికి వచ్చి దీని వ్యాపార అభివృద్ధికి సహాయపడడానికి నీ కృపణ దయచేయండి. 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దేవా 100% ఈ వ్యాపారం వర్ధిల్లినట్లుగా నీ అభిషేకం ఈ స్థలంపైకి రానివ్వండి. ఎంతమంది మనస్ఫూర్తిగా మేము దీవిస్తూ ఉన్నాం. నీ దీవెనతో ఈ స్థలము నింపబడినగాక, నీ ప్రయత్నము వర్ధిల్లునుగాక, అనుకున్న ప్రతి కార్యము నెరవేర్చబడినగాక ప్రకటిస్తూ యేసుక్రీస్తు పేరట ఆది ఎనర్జీ స్టేషన్ ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. అందరూ చప్పలు కొడుతూ ఉంటుండగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ క్లాప్స్ కొట్టండి, క్లాప్ క్లాప్. నేనే చెప్పాను. ఇప్పుడు నేను నా కోసం బంక్ పెట్టాను. నా బంక్తో పాటు ఇది పెడితే మా వదిన గారి పేరు మీద పెట్టాను. ఈ లైన్లో 10th క్లాస్ ఉన్నా మా వదిన గారి పేరు మీద, అంటే ఒకే బంక్ ఒకరి పేరు మీద కన్నా ఎక్కువ ఇవ్వరు. అది నా పేరు మీద పెట్టి మా వదిన గారి పేరు పెట్టి తర్వాత ప్రొజెంట్ ఇచ్చాడు. 10th పనికి రాదు, ఇంటర్ కావాలని మనం చూడాల. అది పోయింది, క్యాన్సిల్ అయింది, ఎవరికి రాదు. ఆ తర్వాత పెట్టి ఎస్సీస్ పెట్టి ఎస్సీ రిజర్వేషన్ ఎవరినేమన్నా ఎవరు వేయలేదు. అప్పుడు చెప్పాను అది నాకు వేయలే. మళ్ళీ పెట్టించాం, మళ్ళీ మనం పెట్టించాం కావాలి పెడితే ఈసారి కూడా ఎస్సీ వచ్చింది. అడుగు అల్లా అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసం